కరుణార్ణవం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఈరోజు వైశాఖ బహుళ దశమి, హనుమత్ జయంతి. హనుమంతుల వారు జన్మదినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటారు. వైశాఖ మాసంలో వచ్చేటువంటి హనుమత్ జయంతికి అత్యంత విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని ఇవ్వగలిగినటువంటి హనుమత్ జయంతి. హనుమంతుడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. బ్రహ్మదేవుడు, అలానే శ్రీ మహావిష్ణువు, అలానే మహేశ్వరుని యొక్క అనుగ్రహం చేత చక్కనైనటువంటి భవిష్యత్ బ్రహ్మగాను, శ్రీ మహావిష్ణు స్వరూపంతో ఉన్నటువంటి ఆ సూర్యనారాయణమూర్తి శిష్యుడిగా ఆ సుభద్రాదేవిని వివాహం ఆడినటువంటి వాడుగాను, అలానే శివుని యొక్క కుమారుడిగా శివవీర్య సంభూతుడిగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు బ్రహ్మవిష్ణు శివాత్మకుడిగా మనకు కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి వాడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయం నరోగత అజాడ్యగా స్వామివారికి శివుడికి ప్రీతికరమైనటువంటి ఆ మారేడు, అలానే శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైనటువంటి తులసిని, అలానే బ్రహ్మకు ప్రీతికరమైనటువంటి తమలపాకులు, ఇవన్నీ కూడా చక్కగా అర్చించబడతాయి. ఇటువంటి ఆరాధన చేసినటువంటి వారు వీటితో పాటుగా వడమాల సేవ, అలానే వడపప్పు పానకాలు నివేదన చేయడం, సమస్తమైనటువంటి గ్రహదోషాలను, శని బాధలను పోగొట్టగలిగినటువంటి వాడు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇటువంటి ఏలినాటి శని దోషములను పోగొట్టడానికి స్వామివారు చక్కనైనటువంటి పరిష్కారం ఏమిటి అంటే ఆంజనేయ స్వామి ఆరాధన. అటువంటి దోషములు పోగొట్టడం కోసంగా బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి తులసీపత్రములు, బిల్వపత్రములు, అలానే వెలగపత్రి, వీటన్నిటితో పాటుగా స్వామివారిని అర్చించడం జరుగుతుంది. దాంతో పాటుగా తమలపాకులు, మంటలు, గొల్లలు, కమలాలు, సువర్ణ, ఈ సమస్తమైనటువంటి స్వామివారికి అనుగ్రహమించినటువంటి ప్రీతిపాత్రమైన అన్ని ద్రవ్యాలతో అర్చనలు, అభిషేకాదులు, కమాలపత్ర, లక్షపత్రార్చనలన్నీ కూడా నిర్వహించబడరాయి. కాబట్టి స్వామివారికి ప్రీతికరమైనటువంటి సేవను చేసినందుకు గాను సకల శుభాలు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ